వెల్కమ్ టు డైలీ ఫుడ్ వ్లాగ్. సో, ఈ వీడియోలో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది కూడా మన స్టైల్‌లో. ఫస్ట్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్నగా తరుముకున్న ఆనియన్స్, చిటికెడు ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసుకున్న మటన్ పీసెస్‌ని కూడా దీంట్లోకి వేసేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి. చూసారు కదా గాయ్స్! మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని కొద్దిసేపు మామూలు క్యాప్ అనేది పెట్టుకోవాలి. మనము కుక్కర్ మూత అనేది పెట్టుకోకూడదు. ఎందుకంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టేంత వరకు మనము ఉడికించుకోవాలి. నేను వాటర్ చూడండి గైస్, అసలు నేను ఎలాంటి వాటర్ నేను యాడ్ చేయలేదు. అవంతలో అవే వచ్చాయి. సో, ఇప్పుడొచ్చేసి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను కారం. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటాయి ఆల్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ గూడా. అండ్ సాల్ట్ గూడా వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇందులోకి వాటర్ అనేది చాలానే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మటన్ పీసెస్ అనేది హార్డ్ ఉంటాయి చికెన్ పీసెస్‌తో కంపేర్ చేసుకుంటే. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ వాటర్ వేస్తున్నాను. అలాగే కొలెస్ట్రాల్ గురించి సైడ్ ఎఫెక్ట్స్ మటన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండకూడదు అని చెప్పేసి నేను ఎల్లిగడ్డ అనేది యాడ్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ గైస్, అసలు ఎల్లిపాయ టేస్ట్ కూడా రాదు మీకు. మొత్తం మటన్ కర్రీ టేస్ట్ వస్తది. మనం ఏదైతే గడ్డ వేసామో అది. ఇంకా అలాగే ఇంకా మూత పెట్టేసుకొని విజిల్ అనేది పెట్టుకోవాలి. పీసెస్ ఉడికేంత వరకు నేను విజిల్స్ అనేది పెట్టుకున్నాను. ఇందులోకే మనము టమాటో పీసెస్ యాడ్ చేయకుండా టమాటో ప్యూరీ అనేది గ్రైండ్ చేసుకొని నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీ అనేది టేస్టీగా, జ్యూసీగా ఎట్ ద సేమ్ టైమ్ పిల్లలు గూడా టమాటో పీసెస్‌ని పక్కకు పెట్టుకోకుండా ఉంటారనేసి నేను ఇట్లా చేషిన. అలాగే ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతది గైస్. చూసారు గదా వీడియో మొత్తం ఎంత సింపుల్ ప్రాసెస్‌గా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మీరు మటన్ ఇలానే చేసుకొని తింటారనమాట. అండ్ చాలా టేస్టీగా గూడా ఉంటది. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు గైస్. కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పటి వరకు మా వీడియోస్ ఎవరైతే చూసారో, ఎవరైతే లైక్స్ చేశారో, మమ్మల్ని ఆదరించారో వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. థాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్. బాయ్.